ఒక ఉదంతం ఒకటి ఓల్డ్ రాజరాజేశ్వరపేటలో డయేరియా ఉంది అని చెప్పేసి ఒకటి అనేది అన్ని దగ్గర కూడా అవుతుంది. కానీ మేము ఆల్రెడీ మా టీం అంతా కూడా ఎన్సిడి సర్వే, ఆ తర్వాత ఎల్సిడిసి సర్వే, ఇవన్నీ సర్వేలో కూడా ప్రతి దగ్గర కూడా ఏఎన్ఎంఎస్ ఆశా కూడా టీమ్స్ అన్నీ కూడా సర్వే జరుగుతున్నాయి. సో ఇది తెలిసిన తర్వాత ఆల్రెడీ మా ఏఎన్ఎం కూడా ఒక్క ఇంట్లో ఇక్కడ ఆ ఏరియా పేరేంటి, ఏరియా పేరు సుబ్బరాజు ప్లాట్స్ దగ్గర ఒక ఇంట్లో మాత్రం ఒకరికి డైరియా యాక్టివ్ కేసు ఉందని చెప్పడం మా మెడికల్ ఆఫీసర్ ద్వారా మాకు కూడా తెలిసి ఈ సర్వే నుంచి అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే అందరూ యాక్టివ్గానే ఉన్నారు. ఎవరు కూడా డీహైడ్రేషన్ అయితే మాత్రం ఎవరికీ లేదు. ఆ ఒక్క ఆమె కేసు మాత్రం నాకు మార్నింగ్ నుంచి నాకు అది కూడా నీళ్ళ విరోచనాలు కాదు, గమ్ము అంటే గమ్ము అనేది దేనివల్ల కానీ మన ఆహారంలో తినే మార్పులు కానీ ఏదైనా దాంట్లోనే గమ్ము అనేది రావచ్చు. సో ఆ విధంగా నాకు గమ్తో మాత్రం అయినాయండి, ఉదయం నుంచి 3 సార్లు అయినాయి అని చెప్పింది. సో ఆమెకు కూడా డీహైడ్రేషన్ కానీ ఏమీ లేదు. సో ఆ తర్వాత వాళ్ళకి ఇంట్లో ఏ వాటర్ తాగుతున్నారంటే మున్సిపాలిటీ వాటర్ తాగుతున్నాము మేము. తర్వాత మినరల్ వాటర్ కూడా వాళ్ళ ఇంట్లో కొంతమంది తాగుతున్నారని చెప్పారు. చుట్టుపక్కల ఏరియా కూడా మా అందరినీ కూడా టీమ్స్ వేసి క్లస్టర్స్గా టీమ్ వేసి ఏఎన్ఎంస్ అందరినీ కూడా ఇంకెక్కడన్నా ఏమన్నా కేసులు ఉన్నాయో కూడా మేము పంపించడం జరిగింది. ఇప్పటి వరకు దగ్గర 1000 హౌసెస్ పైనే వాళ్ళు సర్వే చేశారు. ఎక్కడ కూడా ఏ కేసు లేదని చెప్పడం కూడా జరిగిందండి. ప్రజలందరూ కూడా మీరందరూ కూడా ఎవరు భయప్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదు. కానీ అందరికీ ఒకటే చెప్తున్నాం ఏంటంటే, ఏ వాటర్ తాగినా అది మీరు ట్యాప్ వాటర్ తాగండి లేదా ఆర్ఓ ప్లాంట్ తాగండి, ఏ వాటర్ తాగినా కూడా బాగా మరగపెట్టి అంటే బాగా నురగ రావాలి, అంటే బుడగలుగా రావాలి. అది కాచి చల్లార్చి తాగితే ఎటువంటిది కూడా అందుట్లో ఉండదండి. కాబట్టి అప్పుడప్పుడు డయేరియా 1, 2 రావడం అనేది మామూలుగా అందరికీ కూడా సహజమే. ఆ సహజమైనది మరీ ఎక్కువ అయ్యి వాంతులు విరోచనాలు అయ్యి డీహైడ్రేషన్ ఏదన్నా కూడా ఉంటే అప్పుడు మనం దాన్ని గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాము. రోజులో 1, 2 డయేరియా అనేది ఎవరికన్నా కూడా ఎప్పుడు కూడా అప్పుడప్పుడు అవ్వడం అనేది కామన్ అండి. అది 1 రోజు 2 రోజుల తర్వాత తగ్గిపోవడం అంటూ జరుగుతుందండి. ప్రజలందరూ ఎవరు కూడా భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదండి. అయినా కూడా అక్కడ వాటర్ని టెస్టింగ్ కోసం మాతో పాటు తర్వాత CMOH గారు అట్లానే మున్సిపాలిటీ దగ్గర నుంచి మనకు ఆఫీసర్స్ అందరూ కూడా VMC నుంచి కూడా అందరూ రావడం జరిగింది. ఆ వాటర్ని కూడా మేము టెస్టింగ్కి అది పంపించడం, వాళ్ళు టెస్టింగ్ పంపించారు IPM ల్యాబ్కి. అట్లానే అక్కడ కూడా వాటర్ అంతా కూడా చుట్టూ ఉన్న పైపులు కూడా మరమ్మతులు కూడా అవన్నీ కూడా చేస్తున్నది కూడా మేము నోటీస్ చేశాము.